చింత చెట్టు కింద ఏం చేస్తాను? ఎప్పుడు చూసినా ఆనే ఉంటావా? ఏం పడబడ్డా నా చెట్టు కింద నవ్వుకుంటాను. గడ పరద వానలు నడుపుతాంది, మళ్ళా వడ్లు వండు తేడబోతావు. పరద నట్నేసి పెడతావా? ఇక కొంచెం అన్న మాన ఉన్నదా? పని మీద ధ్యాస ఉన్నదా? నాడు ఆ పరద మడత పెట్టి గాటు కింద పడేపో. నీకే ఉన్నదా నేనోరు? ఈ ఒర్రుడు పాలు ఒక్కటే కొడతావు. నువ్వు మడత పెడితే ఏమవుతుంది? ఇక నేను పదం మడత పెట్టుకొస్తా, నువ్వు వాడదాని లెక్క అక్కడ కూసో. తినమంటే తింటావా పెండ తట్టడు? ఇక నీ మొగన్ లెక్క పని చేస్తా, నువ్వు వాడదాని లెక్క అన్నం అంటుందా? కొద్దిగా చెత్త క్షర అనిపిస్తలేదా? గత తోపంట పండ్ల కోతంటే వాళ్ళని చూసి మానవ అనిపిస్తలేదా నీకు? నీ అవ్వ ఏంటి బాగా మాట్లాడుతావు? ఊకున్నా కొద్ది నగలు ఎత్తావా? ఎటు పడుతుందా మాటలు ఇచ్చి పెడతాను? అబ్బో, మొగడు పని చేసి అత్త 10 మంది బతుకుతారు మరే. మరి నీ పని చేయకపోతే ఎవరు చేస్తారే? మేమే చేస్తాడా? నీ అవ్వ ఏం ఎత్తా మరే? ఇంట్లోగా కూరగాయలు లేక వారం రోజులు అవుతుంది. ఎల్లిపాయ కారంతో తినబట్టే కొంచెం నిజం అనిపిస్తలేదా? ఏమో పైపు పట్టుకొని బాగా మీదకి వస్తాను పోటుగాని లెక్క. ఏందే వారం రోజులు అవుతుందా కూరగాయలు లేక? మొన్న ఎత్తుని కాదే వారం రోజులు లేక కూరగాయలు ఎత్తే 2 రోజులు గొడవబెట్టి మళ్ళీ మాట్లాడతానా? ఇన్ని నీళ్లు పోసి అండితే మంచిగా ఉండు నీకు. అదో చదువుకొని తినాలే. కమ్మ అండి పెడతా అంటే మంచిగా తినుడు తెలుస్తుంది కానీ కూరగాయలు తెచ్చే తెలియలేదు. ఇప్పుడు ఏంటిది నీ బాగా ఏంటిది? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఇంకా దుకాణంలోకి పోయి 4 కొడుకులు లేపో. అసలు ఏమనుకుంటానవే? శ్రావణంలో అన్ని బందే, నీసు కౌసు ఏది ముట్టు లేదు. నువ్వేమైనా శ్రావణంలో పట్టినావా? నీ పట్టపోతే మా అవ్వ పట్టలేదా? మీ అవ్వ పడితే మనకేంది? తేపో కొడుకులు. నగ్గర చెప్తానా అనే పోరి? తిండి అన్ని బందే. నీ అవ్వ ఇంకోసారి గుడ్లు అంటే చెట్టు గట్టేసి కొడతా పోరి. శ్రావణం వెళ్ళేదాకా గుడ్లు లేవు, చికెన్ లేదు, ఏది లేదు. ఇగో నువ్వు తినుకున్నావా? నేను తింటా తేపో. ఇక కారం పునను పోసుకొని తింటే కడుపులో మంటుంది. నీకేం ఏర్పడుతుంది? హోటల్లో తినుకుంటా మంచిగా ఉంటావు. నీ అవ్వ తలకే ఇట్లా పని చేస్తలేదు అనే కడుపులో మంట ఆలుగడ్డలో మిల్లిపీకలో ఏమని అనుకో. నా తెలియదు, నాకు కోడి గుడ్లే కావాలి. ఇప్పుడు తెస్తావా తేవా? కోవిడ్లు ముచ్చట పెట్టకు నువ్వు. ఈ శ్రావణం మేము తినాం. తేకుంటే వండిగా స్నానం వెళ్ళేదాకా నీ అన్నం వండ కూర వండ ఏమండ ఉపాసం ఉండు. ఏమైంది అది లొల్లి పాడు కానీ ఎప్పుల్లో లేనారా మీకు? తెల్లారితే వద్దు ఎప్పుల్లో లేనా? ఇక మంది అందరు ఎవరు లేరా మీ లెక్క? అరే దీని తలకే ఇట్లా ఖరాబ్ అయిందా అనే? పొద్దు అంచెలు కోడిలో కూర అనుకుంటా జావ కొడతాను. అవ్వ తిని ఏనేస్తాని? ఓ ఈ శ్రావణంలో కోడిగుడ్లు అనుకుంటారా? శ్రావణం నీతి జడగొట్టుకుంటారా? నా పెళ్ళైన కంచెలి నేను ఒక్కనాడన్నా నీసు అనుకోలేదు. అత్తమ్మ నువ్వేమన్నా అనుకో, మా ఇంట్లో అందరికి చాలా ఉన్నా నేను మా నాన్నమ్మల ఇంటికి పోయి కోడిలో కూర అనుకునేది. నాకు నీసులేంది ముద్ద దిగది. ఓ పోరి ఘటనానే మరి లగ్గం ఎందుకు చేసుకున్నావు? మీ ఇంటికన్నా రోజు నీసు తినపోయినావు. ఈడ గవర్న నడిపోయి శ్రావణం మట్టడే. నాకు నీసులేంది ముద్ద దిగది. ఇప్పుడు నువ్వు కోడ్లు తెస్తావా? ఇప్పుడు నువ్వు చేయబట్టి మా శ్రావణం జడగొడతావానే? నీకు తినబుద్ధి కాకపోతే మీ అవ్వగారి ఇంటికి పోయి 4 రోజులు ఉండి తినరాపో. మా అమ్మగారింటికి నేనెందుకు పోతా? కట్నం పట్టుకురాలేదా 15 లక్షలు? ఏమో ఉత్తగచ్చినట్టు ఎత్తాలు ఈయనే అనుకుని తింటా నేను. అరే నీ దిమాగ్ ఇట్లా పని చేస్తలే అని అవలేదానా? మీ శ్రావణంలో ఏ నాడు తినలే, ఇప్పుడు కూడా తినద్దు. పట్టడే శ్రావణం మట్టడే ఖచ్చితంగా. అరే నీ శ్రావణం మట్ట నీసులేంది నీ అస్సలు అన్నది తినా. అవునే బుజ్జి, అవ్వగారి ఇంటికాడ అత్తగారి ఇంటికాడ ఒక తీరే ఉంటుందానే? నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెద్దదానివి అయినావు. శ్రావణంలో మంచిగా నీసు తినపోతే పానాలు మంచుకుంటాయి. మన ఇంట్లో బొచ్చడి దేవతలు ఉన్నాయి. నీతి జడగొట్టద్దు బిడ్డ. ఈయనే అనుకుని తింటా నేను. అరే మళ్ళా గట్టినే మాట్లాడుతుంది అబ్బాయి ఏనెత్తని అవ్వా పోడా కొడతారా? కొట్టడానికి అత్తో కొంచెం మన అనిపిస్తలేదా ఆడదమే చేయడానికి? మరి నువ్వు ఎట్లా చేస్తావు? కొంచెం తెలియదా నీకు? అవ్వ చెప్పినప్పుడు కొట్టకురా ఇక కొట్టకురా. తినద్దంటే ఒకసారి చెప్పి తినవాడా నీకు? చెప్తుంటలేదు నాడు ఇంట్లో నాడు చెప్తుంటలేదు. రారా ఏమన్నా చేసుకుని రారా. ఉపవాసం మండు సపరేక ఎవరికంటే నీకు అనాక కోడిగుడ్లు అని తెల్లారి లేసిన బట్టి భజన ఎత్తాంది. భజన చల్లకుండా బాబా నన్ను కొడతాలే. నా ఈపులన్నీ దెబ్బలేనే. నన్ను నచ్చి ఇంటికి తీసుకోవే అవ్వ. కోడిగుడ్డు అడిగినాకే కొడతాను కాదే, నన్ను నచ్చి తీసుకోవే. ఈ ముండ కొడుకు కొడతాండే బాబా దున్నపోతు లెక్కున్నానే. పని చేతలు లేదు కానీ నన్ను కొట్ట నీకు వస్తాండే. అయిపోయిందా ఫోన్ మాట్లాడు? బాగానే మాట్లాడుతున్నావా మీ అవ్వతోటి? ఏమన్నా రమ్మంటుందా? పోనాడు. నేనెందుకు కొత్త మా ఇంటి ఓనికే వేసుకున్నాను లగ్గం. ఏం మాట్లాడుతాను మీ అవ్వతో? ఏం చెప్తానో బాగా ఏమో ఎక్కి చేస్తాను. కొడతారా నిన్ను? ఎవ్వ సంపడే అంత మరే కొట్టలేదా? ఏడ కొట్టినా ఇట్లా అన్నది కానీ నువ్వు బాగా అయిందా? మా అవ్వ ఫోన్ మళ్ళా కొడతావు. చెప్పు మీ అవ్వని రమ్మని. మీ అవ్వని రమ్మని రమ్మంటాను తీసుకోమని బాగా నువ్వు
నువ్వు ఏంటిది? భయపడతానని తినద్దు అని చెప్పిన చికెన్ చెప్పినప్పుడు వినాలి. మనిషిని కావా నేను దున్నపోతున్నా. నేను ఇంకొకసారి కొట్టినా అనుకో నీకేం వండి పెట్టా చెప్తానా మరి అని పెట్టు. మళ్ళీ కొడతానా నడు మీ అవ్వగారింటికి పో. ఇది ఒక్కటే అనుకో జరిగింది నీకు పో మీ అవ్వగారింటికి రానే రాను మరి పోతే చెప్తానా పో పో రాకుండా పో. నేను కర్వానికైనా వేసుకున్నా కదరా కర్రే పడుకోవు గోస పెడతాను ఎడ్డన గుడ్డనే వేసుకున్నా అయిపోవు ఎవరి కోసం పెడతారు నువ్వు అనినా? నేను చెప్పినట్టున్నావా నువ్వు? నాకు నచ్చింది వేరే మూడు అంటే లేవు అవి తినద్దే రాములా ఈ సావనాలో తినద్దే. అదే ఒక్క రోజు అంటే ఏం కాదురా మూడా మీ ఎవరింటికి పోయి ఒకరోజు తిని రాపో. మునిగేను మునిగేను రో నా కప్పు మునిగేను రా మునిగేను మునిగేను రో నా కప్పు మునిగేను అయ్యో మునిగేను మునిగేను రో నా కప్పు మునిగేను రా మునిగేను మునిగేను రో నా కప్పు మునిగేను అయ్యో నా కప్పు మునిగేనా మీ ఇల్లుగాలేనా నా కప్పు మునిగేనా మీ ఇల్లుగాలే అయ్యో ఎక్కడి బాధలు నాకే వచ్చేను ఎక్కడి బాధలు నాకే వచ్చేను అయ్యో ఎక్కడి సేరాలు నాకే వచ్చేను ఎక్కడి సేరాలు నాకే వచ్చేను అయ్యో బామరావే సిన్న ఓ అజయ్ ఎటు పోతాను బైక్ ఎటు పోతానా ఈ దుడ్డని కట్టేసి రావాలి. దుడ్డని తర్వాత కట్టెత్తు అని ఇక రానితో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంటి అక్క పిలుతువి? తిన్నావా అజయ్? ఇప్పుడే తిన్నా. ఏం కూర? మా ఇవాళ చికెను. అగో ఏంటిది చికెనా? మీకు శ్రావణం లేదా అజయ్? మాకు శ్రావణం ఉన్నది కానీ మా అమ్మ మీ అందరం తింటాం. అగో మీ పనే మంచిగా ఉన్నాయి కదా. మా ఇంట్లో శ్రావణం శ్రావణం అని చాలా కొడతారు అజయ్. ఏం తినుడు లేదు ఉపవాసం అవుతుంది. అయితావని ఏందక్క ముచ్చరేపు దుడ్డని కట్టేసి రావాలి. పొద్దుగాల మాయ కట్టేయలేదట. సరేగా అజయ్ గి దుఃఖలో ఒక 4 కొడుకులు లేవా? ఎందుకక్క రా నలేడా? అబ్బో మీరు అతను తెమ్మంటే శ్రావణం నన్ను చంపుతాడు. ఆయన ఎడ తెచ్చేటట్టున్నాడు. అగో వాళ్ళ శ్రావణం అయితే నీకేంది? గదే అజయ్ తెమ్మంటే ఎత్తలేడు. నీ ఒక్కదాన్ని తింటా అంటే నన్ను కొడతాడు. సరే అని పైసలు అక్క నేను ఎత్తా. పైసలు లేవా అజయ్? గి దుఃఖంలో పోయిన పేరేపు వాళ్ళే ఇస్తారు. సరే 4 4 అబ్బా ఇప్పుడు మంచిగా కమ్మగా వండుకొని తినొచ్చు. అని రాకముందుకే జల్దీ వండుకొని తినాలి. జల్దీ రాజయ్. సరే సరే బుజ్జి పోరాడు వేయండి. ఏమో అత్తమ్మ ఏడుగా వేయండో ఏడు తిరగవేయండో అవనికి మానలేదు కంటి గీ శానంలో తాగుతాడా? మరి ఎడవేండో నాకెవరికా నాకేమన్నా ఎప్పిపోతాండా పోంగా. అయ్యో నీ కోపం పాడగాని మీదనే ఉన్నదా నీ కోపం? ఈ దొంగ పడకావు ఎప్పుడు తిరుగుడే. ఈయన తిరుగుడు పాడగాను ఎట్లా బతుకుతాడో ఏందో. ఇగో అక్క కోడి లేచిన తీసుకో. ఆగో మళ్ళా కోడిగుడ్లు ఎందుకే? మన కోడి గుడ్లు పిల్లెత్తుకవేయండి అత్తమ్మ. దానికి వేద్దాం అందేమన్నా. అబ్బో నీ సంగతి నాకు మాయరికే. ఎవ్వరు లేక ముందుకు తిందామని తెచ్చుకున్నావు. తెచ్చుకున్న అత్తమ్మ తినబుద్ధి అవుతుంది ఇప్పుడు. అయితే ఏంది? నువ్వు మమ్మల్ని నాశనం చేస్తానని చూస్తానవే. ఓ పిల్లగా నీకు మానం ఉన్నదా? శ్రావణంలో మీకు నీసు తినవని నీకు తెలియదా? నువ్వు గుడ్లు ఎందుకు తెచ్చినావు? అగో నన్ను ఎడతావేంది? తెమ్మంటే తెచ్చిన మనిషికి సాయం చేసుకోరా? నాకు తెలుసు పిల్లగా. మొన్న మీ అవ్వ నేను లొల్లి పెట్టుకున్నా అని మా శ్రావణం జడగొడతా అని నువ్వు తెచ్చిచ్చినావు. ఇగో రాజావా మంచిగా మాట్లాడు. శ్రావణం లేదంటే తెచ్చిన. అబ్బో నువ్వు మా తెచ్చినావు అంతే. నువ్వు లంగవు. అగో తెమ్మంటే తెచ్చిన. నీకు ఏ ప్రకారంగా లంగలే కనబడతా నేను. ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏద్దామంటే అదే తెస్తావా? నేను పని చెప్తాపా. గా వరికి 2 మసాలా బత్తలు లేవాలి తెత్తుపా. నేం తెస్తా నాకేం అవసరం? ఏమో అవసరం అంటే మరి గుడ్లు ఎందుకు తెచ్చినావు? ఎవరు పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? నన్ను లేక నువ్వు ఆయన అంటున్నావా? మరి ఎందుకు తెచ్చిండు? అజయ్ నువ్వు సపడకవా? ఒక చిన్న పిల్లగాని పట్టుకొని అంటాంది. అయితే తెప్పించుకొని ఎవరిక ముందు పటవాటిలో స్నానం చేయబడతానని తెప్పించుకున్నావా? తింటా అబ్బాయి తింటా. నాకు తిన బుద్ధి అయితే తింటా. ఇప్పుడు ఏంది? ఇంట్లో అండకు అండుకుంటా. నా ఇష్టం. ఇది నా ఇల్లు. నేను అండుకుంటా. నీళ్ళు ఎట్లయితది? నా ఇల్లు కాకపోతే ఎవరి ఇల్లు అవుతుంది మరి? నాది ఇల్లు. నీదిల్లా? మరి అక్కడ ఉన్నది ఎవరి ఇల్లు? అక్కడిది నాదే ఇక్కడిది నాదే. మరి నేనేడు ఉండాలి? నువ్వు ఎక్కడ ఉంటావు బయటలో అనుకొని తినిపో. పెళ్లి చేసుకున్నా నీ కొడుకును కాదా? చేసుకున్నావు కానీ నువ్వు చెప్పినట్టు ఇంటలేవుగా. చెప్పినట్టు నేనెందుకు ఇంటా? నా ఇష్టం ఉన్నట్టుంటా. నీ ఇష్టం ఉన్నట్టు మేము సాగనీయం. ఎందుకు సాగనియరు? సాగనీయం. ఎట్లా సాగనియరు? నేను కూడా చూస్తా పో. నేను కూడా చూస్తా. తింటా. నా ఇష్టం నేను అనుకొని తింటా. నేను చూస్తా పో. సరే ఎట్లా అంటావా అండు. అండుకుంటా. నువ్వు పొయ్యి నా గంజ పెట్టాలి కానీ నేను ఇల్లు అంటు పెడతా. ఎట్లుంటదో చూడు. తినకేం చేయమంటావా అత్తమ్మ? మరే సాగమంటావా? ఓ రక్క ఎప్పుడు వెళ్ళాలనే మన ఇంట్లో రోజు గిదే పని. నా పొద్దుకుతే తెల్లారితే చూసిన వారా కోడిగుడ్లు తెచ్చుకున్నది తింటదట. మరలా నాశనం చేస్తుందిరా. ఎందుకు చేసుకున్నావురా దాన్ని? నీకు అప్పుడే సిల్క చెప్పినట్టు చెప్పిన రాదే అయినా వానే తలకాయ లేదా నీకు? ఎందుకు తలకాయ తింటావు నన్ను? అవో మీ అవ్వ ఎంత చేసుకున్నాను అడుగుతాంది. ఏం చేసుకున్నావు మరి నన్ను? ఎందుకు చేసుకున్నావా? నీకేం తక్కువ చేసినా? అన్ని తక్కువనే చేసినావు. ఇంట్లో ఏం తెచ్చిపెట్టినావని? ఏం తెచ్చిపెడతలేనా? నీ అక్క అటు పోతున్నావు గప్చప్పు తినిపోయాలి. దుకాణం పోతున్నావు బిస్కెట్ల ప్యాకెట్ లేవాలి. చిన్న పోరువా నువ్వు?
బాగా మాట్లాడతాను నువ్వు. మొంటేడు చేపలు తింటాంది ముఖం మరుతుందిరా. అబ్బో అవ్వ కొడుకులు ఒక్కటై బాగానే ఇస్తాలుగా మీదికి. రాపోతే మరి నువ్వు చేసేది చక్కగా ఉన్నదా? అది అద్దన్న పని కాదు అదే చేస్తానని పడుతుంది. నాకు ఇష్టమైంది ఏనియరు, మీకు ఇష్టమైంది అయితే నేను చెయ్యాలి. ఇగో నేను ఆగినాక నువ్వు అన్ని ఇంటూ గింత ఎత్త చికెను ఒక్కటి రోజు కడుపు నిండా ఇంటూ తీరాదు. ఎందుకు కొడతాను నువ్వు బాగా? ఇప్పుడు మందని చూసి ఏమనుకోవాలి మనల్ని? వీడు ఏం పెడతలేడు ఏం ఎత్తలేడు అనుకోరా? ఏం మాట్లాడతాను నువ్వు? అసలు దీన్ని ఎందుకు చేసుకున్నావురా నువ్వు? నేను చెప్తే నువ్వు విన్నవారా? నీ మంచిదాన్ని చూసి చేయపోదునా? నిన్ను వేసుకుంటే నా సాగుకు వచ్చింది. మంచిగా మా ఇంటిగా ఉన్నప్పుడు పూటకు చికెన్ మటన్ అనుకుంటా తినుకుంటా మంచిగా బతికినా. దాన్ని చేసుకోక ముందుకు ఇంటికాడ కాయలో మంచిలో తాగి మనం మంచిగా బతికినాం. నీకెంత కట్టం వచ్చిందిరా? ఇడికి వచ్చిన కంటే ఊగలు అవుతుంది. మా ఇంటిగా ఉన్నప్పుడు నీ ఉన్ననో లేనో అన్నట్టుండే. లగ్గం చేసుకోక ముందుకు ఎంత మంచిగా ఉండరా? ఊళ్ళు ఉన్నవో లేవో వాళ్ళ కట్టలు చూడవో ఎట్లా చూస్తారో. ఇప్పుడు నీ కొడుకున్న సాగుకు వచ్చినాయి కదనే. నువ్వే మంచిగుండి ఇంట్లో నేను పోతా నేనైనా పోతా. అవన్నీ కొడుకులకు కూడా చల్లగా ఉండా గోస పాడు కానీ ఇంటున్న గోస.